అది నమ్మకమా? 10 ఏళ్ళు ఇస్తారులే అని నమ్మకమా? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 5 ఏళ్ళకి ప్రభుత్వం మారింది. డీఎంకే ప్రభుత్వం తమిళనాడులో కూడా 5 ఏళ్ళకి మారింది. నా జీవితంలో నేను జడ్పీటీసీ అయితా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, హ్మ్. నేను ఎమ్మెల్సీ అయితా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా. 2014లో ఎంపీ అయితా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు అవును, కదా. తెలుసు. కాకపోతే 19లో అయినా ఓకే. అదే మల్కాజ్గిరి నుంచి. 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అయితా అని చెప్పింది, తెలుసు కదా. అవును. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడి నుంచి అయినా. హ్మ్. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పినావునా? అవును, నాతో చెప్పారు. నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. అవును. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, పిచ్చి బ్రహ్మలని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండు కదా. అవును. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. హ్మ్. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేనుంటా. కాన్ఫిడెన్స్ సార్? నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నావు, నువ్వు దాచిపెట్టుకో. ఓకే. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పింది 34 వరకు ఇక్కడ 34 వరకు స్టేట్ రేవంత్ పాలిటిక్స్. 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు పైకి. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు, అది ఎట్లా సాధ్యం, జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. రోజు ఎవరైనా ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్ గా గెలిచి రాష్ట్రం మొత్తం నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సో ఇది నోట్ చేసి పెట్టుకోవచ్చు. 34 తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ. ఈ రోజు మాట్లాడే ప్రతి మాట నువ్వు దాచిపెట్టుకోని లైబ్రరీలో, నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. నేను ఈ రోజు చెప్తున్నా, 34 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండి 34 తర్వాత పార్టీ ఎవరిని చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తా. నేను గాను అవకాశం ఇస్తే కూడా మీరు నేను తీసుకోను. నాకు తెలుసు. దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. నేను ముందే మన మోడీ గారి ముందర చెప్పిన, పైలా దేశ్ దూసరా జనతా తీసరా దల్ అంటే మొదట దేశము, తర్వాత ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత నేను. సో నాకు ఒక స్పష్టత ఉంది, ఈ స్పష్టతలోనే ఇక్కడి వరకు వచ్చిన. సో మీరు నాకు 2006లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు? ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్ లో కూర్చుంటా. రైట్.